హాయ్ హలో అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలే తీసుకురాలేదని చెప్పి కూటమికి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణకు సంబంధించిన ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే మెడికల్ కాలేజీలు లేవంటూనే వాటిని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో పులివెందులలో మెడికల్ కాలేజ్ ఎక్కడుందని చెప్పి కూడా తప్పుడు ప్రచారం చేస్తారు. మళ్ళీ అదే పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే సీట్లు వద్దని చెప్పి చంద్రబాబు గారు లేఖలు రాస్తారు. మళ్ళీ ఇప్పుడు అదే పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ని వేరే మెడికల్ కాలేజీలకు తరలిస్తూ ఉన్నారు. చూడండి ఎన్ని విచిత్రాలు. కాలేజీలు లేవంటున్నారు, కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు కాలేజీలు ఉన్నాయని చెప్పిన తర్వాత కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తరలిస్తూ ఉన్నారు, రేపు కాలేజీలోనే లేపేస్తారు. సో మొన్నటిదాకా మరి ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కడప ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకులు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అడ్డాలో జెండా పాతాము, టీడీపీ పార్టీ జెండా రెపరెపలాడింది. ఇక జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి కాదు పిల్లి. ఇక వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఈ ఎమ్మెల్యే సీటు మేమే కైవసం చేసుకోబోతున్నాం, వయనాడు పులివెందుల అని చెప్పి తొడలు కొట్టి మీసాలు తిప్పినటువంటి లీడర్లు మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు చేయాల్సిందేంటి? తొడలు కొట్టి మీసాలు తిప్పి ఓట్లు వేయనీయకుండా అడ్డుకొని మీరే ఓట్లు వేసుకొని రిగ్గింగ్ చేసి గెలిచి ఈ డైలాగులు చెప్పడం కాదు. మీకు ఆ పులివెందుల పైన ప్రేమ ఉంటే, ఆ పులివెందుల ప్రజలు బాగుపడాలని చెప్పి మీరు కోరుకుంటే మరి టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా మొన్న మాట్లాడిన అందరూ కూడా మరి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది సార్, ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎందుకు తరలిస్తున్నారు సార్, ఇక్కడ మా ప్రజలు కూడా కావాలా కదా అనేటువంటి ప్రశ్నలు ఎందుకు వేయడం లేదు? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లోకల్గా ఎవరైనా అధికారులు వీళ్ళ మాట వినకపోతే అధికారులు మార్పించుకొని ఆనందపడ్డం, ఎవరైనా ఇది ఏంటని ఎవరైనా తప్పును ప్రశ్నిస్తే వాళ్ళకు ఒక ముద్రలు వేసి వారిని అరెస్ట్ చేసి ఆ రకంగా ఆనందం పొందడం, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, ఇలాంటి వాటిల్లో బిజీగా ఉన్నారు తప్పితే ప్రజలందరికీ మేలు జరిగేటువంటి అంశంలో మరి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దీన్ని మనం ప్రశ్నించాలి, ప్రజల తరపున పోరాటం చేయాలనేటువంటి ఆలోచన ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు పులివెందులలో గెలుస్తారంట, పులివెందులలో వీళ్ళు జెండా బాతారంట. ప్రజలు నమ్మాలి. ఇది ఒక్కసారి చూడండి. ఇది పులివెందుల మెడికల్ కాలేజ్, ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తరలిస్తూ ఉన్నారు. చూడండి, ఇది మెడికల్ కాలేజ్. ఇంత అద్భుతమైన మెడికల్ కాలేజీలు పెట్టుకుని కాలేజీ లేవని చెప్తారు, అందులో ఉన్నట్టు సామాన్లు లేపుకొని పోతున్నారు. అంటే కనీసం వీళ్ళు ఎక్విప్మెంట్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారా? కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు, అనవసరమైన ఖర్చులు పెట్టి ఫ్లైట్లలో తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ప్రజలు కాదా? ఇక్కడ ప్రజలకు అవసరం ఉండదా? చూడండి కాలేజ్ ఎట్లా ఉంది. ఇదో ఇంత అద్భుతమైనటువంటి కాలేజీ, శాశ్వతమైనటువంటి బిల్డింగులు, ప్రభుత్వానికి సంబంధించినవి, అంటే ప్రజలవి. ఇలాంటి వాటిని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు వేరే చోటికి తరలిస్తూ ఉన్నారు. సో ఫైనల్గా వీళ్ళు కాలేజీలని అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందనే ఉద్దేశంతో వీటిని లేపేస్తారు. కంప్లీట్గా ఈ మనుగడలు లేకుండా చేస్తారు. అంత అద్భుతాలు చేయగలుగుతారు వీళ్ళు. సో ఏదేమైనా కూడా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఏదైతే లేవు అని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఆ క్రమంలో వాళ్ళే నిజాలు కూడా బయట పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది కదా, పులివెందుల మెడికల్ కాలేజ్ లేదంటే కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్విప్మెంటే లేదన్న వాళ్ళు, అసలు ఏం చేసావు నువ్వు అన్నవాళ్ళు మరి తరలిస్తూ ఉన్నారు కదా. ఏమీ లేకపోతే ఇవన్నీ ఎట్లా తీసుకుపోతావు అక్కడికి? సో ఈ రకంగా అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి మెడికల్ కాలేజీలను కనుమరుగు చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకున్నట్టుగా ఇవన్నీ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది.